హాయ్ అండి. వెల్కమ్ టు హోనెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ముందుగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి చూడండి. సో ఇప్పుడే లైవ్లో అయితే ఒక టాస్క్ అయిపోయింది. అదేంటంటే ఒక శాండ్ కేక్ పంపించారు. దాని మీద 8 అనే నెంబర్ ఉంటుంది. సో ఈ గోల్డెన్ టికెట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ముగ్గురు ఆడాలన్నమాట. అంటే రోహిణి, గౌతమ్, నిఖిల్. సో ఈ ముగ్గురులో ఎవరైతే చివరిదాకా కేక్ని వాళ్ళు కట్ చేసేటప్పుడు 8 పడిపోతుందో వాళ్ళు గేమ్లోంచి అవుట్ అయిపోతారనమాట. సో నిజంగా ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం ఎప్పుడు ఫిజికల్ టాస్క్లు అవి ఇవి చూస్తాం కదా, దానికంటే నాకు ఈ గేమ్ చూస్తుంటే మస్తు ఫన్ వచ్చిందనమాట. సో ఏంటంటే కేక్ కట్ చేసేటప్పుడు చాలా ప్రిసైజ్గా స్లైసెస్ కట్ చేయాలన్నమాట. సో స్టార్టింగ్ పెద్ద కేకే కాబట్టి గౌతమ్ అయితే పెద్ద పెద్ద పీసులు తీస్తాడు, నిఖిల్ కూడా పెద్ద పెద్ద పీసులు తీసేస్తాడనమాట. సో ఎండ్కి వచ్చేసరికి కేక్ చాలా థిన్గా అయిపోయింది. 8 ఉంది, ఇంకా ఏమాత్రం టచ్ చేసినా కూడా 8 పడిపోతుంది అన్నట్లుందనమాట ఒక స్టేజ్లో. ఆ టైంలో కూడా గౌతమ్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద స్లైస్లే కట్ చేశాడు. నాకు నిజంగా ఇవాళ గౌతమ్ ఆడిన విధానం చాలా నచ్చింది. అంటే ధైర్యంగా ఆడాడు. అరే పెద్ద పీస్ కట్ చేస్తే 8 కింద పడిపోతుందేమో అలా కాకుండా, బట్ ఎట్ ద సేమ్ టైం తను కటింగ్ ఎలా ఉందంటే స్లైసింగ్ చాలా ప్రిసైజ్గా, అంటే తను కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అనమాట. నాకు అది చూస్తే జంగా గేమ్ గుర్తొచ్చింది. జంగా ఆడేటప్పుడు కూడా అంతే కదా, మనం 1 బై 1 వుడెన్ బ్లాక్ తీసి పైన పెడుతూ ఉంటాం కదా, అలా అనిపించింది అనమాట. చాలా చాలా ఫోకస్ ఉండాలి గేమ్కి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా కూడా ఉండాలి. బాగా కట్ చేశారు. రోహిణి అయితే ఎందుకో నిఖిల్‌ని ఇంకా గౌతమ్ చూసి తను టెన్షన్ పడుతుంది. కేక్ ఎప్పుడైతే చిన్నది అయిపోతుందో అప్పుడు రోహిణి ఫేస్‌లో బాగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. పక్కనున్న ప్రేరణ వీళ్ళు కూడా రోహిణిని భయపెట్టారనిపించింది. ప్రేరణ ఎక్కువ టెన్షన్ పడుతుంది గేమ్ ఆడేవాళ్ళకంటే. ఒక టైంలో అయితే గౌతమ్ కట్ చేస్తుంటే ప్రేరణ ఎక్కువ టెన్షన్ పడిపోతుంది. గౌతమ్ కృష్ణ ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకంత పెద్ద పీస్ చిన్నది చేసుకోవచ్చు కదా, సైడ్‌లో చేసుకోవచ్చు కదా అని సజెషన్ ఇస్తుంది. సో మొత్తానికి గేమ్ అయితే బాగా జరిగింది. నిఖిల్, గౌతమ్ ఇద్దరు బాగా ఆడారు. నిఖిల్‌తో పోలిస్తే కూడా నాకు గౌతమ్ బాగా ఆడినట్టు అనిపించింది. అంటే ధైర్యంగా లైక్ పెద్ద స్లైస్‌లు, అంటే కొంచెం కేక్ ఉన్నప్పుడు కూడా తను పెద్ద పెద్ద స్లైసెస్ తీయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. లాస్ట్ టైం గౌతమ్ కట్ చేసేటప్పుడు కొంచెం 8 అలా బెండ్ అవుతుందనమాట. బట్ నెక్స్ట్ నిఖిల్ వస్తాడు. నిఖిల్ కూడా ఈ పర్టికులర్ స్టేజ్లో చాలా జాగ్రత్తగా తీసాడు. అంటే చాలా జాగ్రత్తగా కట్ చేస్తాడు అనమాట నిఖిల్ కూడా. నెక్స్ట్ రోహిణి వస్తుంది. రోహిణి ఇలా టచ్ చేయగానే 8 పడిపోతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముందు వచ్చిన ఇద్దరు చాలా బాగా చేశారు అనేసి. సో గేమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇలాంటి గేమ్స్ కూడా పెట్టచ్చు కదా, అందరూ ఆడేవి అన్నట్టు అనిపించింది. ఆ ఫిజికల్ అవి ఇవి కాకుండా దీంట్లో కూడా వాళ్ళ స్కిల్, వాళ్ళ ఫోకస్, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అన్నది మనకు తెలుసు కదా. సో ఫైనల్గా అయితే రోహిణి గేమ్లోంచి అవుట్ అయిపోయిందనమాట. మధ్య మధ్యలో ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ప్రైజ్ లెస్, ఆ అమ్మాయి ఎక్కువ టెన్షన్ పడుతుంది వీళ్ళకంటే. విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ కూడా అట్లాగనే ఉన్నాయి కొన్నిసార్లు అయితే. నిజంగా గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో ఫైనల్గా అయితే రోహిణి ఈ లెవెల్లోంచి వెళ్ళిపోయింది. నిఖిల్ ఇంకా గౌతమ్ ఉన్నారు. ప్రాబబ్లీ మనం ప్రోమోలో చూసాం కదా, ఆ ఫైట్ ఏదో జరుగుతుంది. మేబీ అది నెక్స్ట్ రౌండ్లో జరుగుతుందేమో. అది ఇప్పుడే నేనైతే ఏమీ కమెంట్ చేయలేను. మొత్తం చూసిన తర్వాత కమెంట్ చేస్తాను. బట్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఆ తర్వాత అందరు జోకులు వేస్తూ ఉన్నారనమాట గౌతమ్ మీద. బాగా పుచ్చకాయలు, అదే వాటర్ మిలన్, ఆపిల్స్ అవన్నీ కట్ చేసి బాగా స్లైసింగ్ ప్రాక్టీస్ అయినట్టుంది, అందుకే అంత బాగా స్లైస్ చేసావు అనేసి. నిజంగా అవినాష్ చాలా జోకులు వేస్తూ ఉన్నాడనమాట గౌతమ్ మీద. సో ప్రేరణ కూడా అంటుంది, ఎందుకు అంతంత పెద్ద పీసులు కట్ చేసావు అంటే, మరి సాయంత్రం దాకా చేస్తూ ఉండాలా, లేకపోతే చిన్న చిన్న పీసులు కట్ చేస్తే అది సాయంత్రానికి కూడా అవ్వదు అనేసి అన్నాడనమాట గౌతమ్. అది సో గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. నిఖిల్, గౌతమ్ బాగా ఆడారు. గౌతమ్ ఇంకా బెటర్గా ఆడినట్టు నాకు అనిపించింది. అదనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.